ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు టి శ్రీరామచంద్రమూర్తి. నేను విప్పగుంట హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి రావడానికి ప్రధానమైన కారణము, అప్పుడు నాకున్న విపరీతమైన మానసిక ఒత్తిళ్ళు, ఆందోళన, అశాంతి, జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవటం, రకరకాల దుఃఖమైన, ఒక రకంగా తీవ్రమైన దుఃఖమైన పరిస్థితుల్లో మనశ్శాంతి కోసం నేను ధ్యానాన్ని వెతుక్కోవడం రావడం జరిగింది. ఆ క్రమంలో నేను మొట్టమొదటిసారిగా పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు రచించిన నేను దర్శించిన మహాత్ములు అన్న కొన్ని వాల్యూమ్స్ బుక్స్ చదవటము, మహాత్ములు సమాధులు దర్శించడము, అక్కడ ప్రదక్షిణాలు చేయటము, ఆ దుల్లో కొబ్బరికాయలు వేయటము, సాయి సచ్చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేయటము, ఇదే అప్పుడు నాకు తెలిసిన ఆధ్యాత్మికత. తర్వాత నేను ఆ క్రమంలో ఎంతోమంది మహాత్ములు సమాధులను దర్శించడం జరిగింది. ఎందరో అవధూతల్ని, సిద్ధపురుషుల్ని వెతుక్కోవడం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను నాకు మనశ్శాంతి, మనశ్శాంతి రావాలి, జీవితం పట్ల సరైన దృక్పథాలు ఉండాలి, నాలో ఉన్న నెగిటివిటీ, భయము, ఇటువంటివన్నీ కూడా పోవాలన్న ప్రయత్నంతో ఎవరో ఒక వ్యక్తి నాకు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకము చదవమని సలహా ఇవ్వడం జరిగింది. సరే, నేను ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని 14 సార్లు చదవడం జరిగింది. ఆ 14 సార్లు చదివినప్పుడు నాలో ఎన్నో మార్పులు జరిగినాయి. యాక్చువల్గా ఆ పుస్తకం నేను 4th టైం చదివి మా ఇంటి వరండాలో అలా పండుకున్నప్పుడు ఏమైందంటే, నేను తెలియకుండా యాక్చువల్గా ఆ పుస్తకం ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత అలా ధ్యానం చేద్దామని కూర్చున్నా. ఆ రోజుల్లో నేను ధ్యానం కోసం ప్రయత్నం చేస్తుండేవాడిని. అంటే అంతకుముందు ఎక్కువ విశ్వసహస్రనామం పారాయణము, ఎక్కువగా మంత్రోచ్చారణ, సాయి నామజపం ఇవి చేస్తుండేవాడిని. ధ్యానం కోసం ప్రయత్నం చేస్తుండేవాడిని, కానీ నాకు ధ్యానం మీద అవగాహన లేకపోవడం వల్ల అది కుదిరేది కాదు. కానీ ఒక యోగి ఆత్మకథ ఆ పుస్తకం చదవడం వల్ల ఒక మంచి అనుభూతి కలిగి నేను అలా కూర్చున్నా. ఒక అరగంట తర్వాత చూస్తే నేను మా ఇంటి మచ్చు మీద తేలాడుతూ ఉన్నా. 45 మినిట్స్ అలాగే నా శరీరాన్ని పైనుంచి చూసుకోవడం జరిగింది. చివరి 5 నిమిషాల్లో పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వరగిరి, లాహిరి మహాశయులు, మహావతార్ బాబాజీ చుట్టూ ఒక 5 నిమిషాలు నాకు రౌండ్ అప్పుడు కావడం జరిగింది అనమాట. అప్పుడు అసలు నాకు ఇది ఏం జరిగింది, ఇది ఎందుకు ఇలా గాలిలో తేలినట్టు ఉంది, నేను ఎందుకు ఇలా పైన తేలాడుతున్నాను అన్న ఆ విషయం నాకు అసలు అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది, బాడీలో ఏదో జరుగుతుంది. తర్వాత నాకు అప్పుడు అతీంద్రియ శక్తులు, రకరకాల అనుభవాలు, ఎన్నెన్నో అనుభవాలు జరుగుతూ ఉండేవి. ఎక్కడెక్కడో జరిగే విషయాలు నా కళల్లో వస్తూ ఉండేవి. సరే, అసలుకి ఈ సత్యాలన్నిటికీ నాకు క్లారిటీ కావాలి, ఈ దీని గురించి నాకు ఎవరు సరైన విధంగా గైడ్ చేయగలుగుతారు అన్న సెర్చింగ్, నా తపన విపరీతంగా ఆ వేదనతో ఉండేవాడిని అనమాట. ఆ సమయంలో నాకేమైందంటే, ఒకరోజు నేను ఉదయాన్నే మా టీవీ పెట్టాను. మా టీవీలో ఒక గడ్డం ఉన్న వ్యక్తి కనపడేసి, ఒక యోగి ఆత్మకథ, మరణం లేని మీరు, ఈ 2 పుస్తకాలు అందరూ చదవాలి, నన్ను మార్చిన పుస్తకం మరణం లేని మీరు, ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదవకపోతే తిరుపతి కొండకి దిగు చనిపోవడం మంచిది అని ఆయన జోక్గా మాట్లాడటం జరిగింది అనమాట. అబ్బా, ఎవరబ్బాయి నేను చదివిన పుస్తకం గురించి ఇంత గొప్పగా చెప్పాడు, ఈయన ఎక్కడ ఉంటారు ఏంది అనుకున్నాను. జస్ట్ ఆయన వదిలేశాను. తర్వాత నాకు ఎవరు గుర్తు రాలేదు. తర్వాత నాకు ఒకరోజు కలలో ఆకాశంలో నక్షత్రాలని కలిసి ఒక బుద్ధుడిలాగా పెద్ద విగ్రహంలాగా ఫామ్ అయింది. ఏందబ్బా, నేను షిరిడి సాయిబాబా భక్తుడిని కదా. నేను అప్పటికే పుట్టపర్తి కూడా ఒక 60 సార్లు దాకా వెళ్ళి రావడం జరిగింది. పుట్టపర్తి సత్యసాయిబాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. స్వామి నాకు తరచుగా కల్లో కనపడటము, రకరకాల అనుభూతులు ఇవ్వటము, నోట్లో విభూతి వేయటము, అలా ఎన్నెన్నో రకరకాల సందేశాలు ఇవ్వటము సత్యసాయిబాబాతో నాకు తరచుగా జరుగుతూ ఉండే ఆ సమయంలో. సరే, నేను సత్యసాయిబాబా భక్తుడిని, షిరిడి సాయిబాబా భక్తుడిని, మరి నాకు ఈ బుద్ధుడు ఆకారం ఇలా ఎందుకు వచ్చింది, ఆ నక్షత్రాలు కలిసి బుద్ధుడిలాగా ఎందుకు ఫామ్ అయినాయి, బుద్ధుడికి నాకు ఏమి సంబంధమో అనుకున్నాను అనమాట. అప్పుడు నేను ఎక్కువగా గొలగమూడి వెంకయ్య స్వామి సమాధి దగ్గరికి నేను వారానికి ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒకరోజు నేను గొలగమూడి వెంకయ్య స్వామి సమాధి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ముందు కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. కానీ ధ్యానం కుదిరేది కాదు. విపరీతమైన మానసిక ఒత్తిడి, అశాంతి, ఏదో తెలియని భయము, వెలితి. కాబట్టి ఆ సమయంలో నాకు కళ్ళు మూసుకున్నాను, 2-3 నిమిషాలు తెరిచేస్తున్నాను. ఆ ఆశ్రమం స్కూల్ హెడ్ మాస్టర్ కొండారెడ్డి గారు అని ఆయన అప్పుడు వచ్చేసి నా చేతిలో పాంప్లెట్ పెట్టారు.
ఏమండి వాళ్ళ సుభాష్ పత్రి గారని మా గురువుగారు నెల్లూరు వస్తున్నారు, మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే రండి అన్నాడు. భలే ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు దాంట్లో పత్రిజీ కదా పాంప్లెట్లో చిన్న చివర ఒక ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటో చూస్తే మొన్న నాకు మా టీవీలో కనపడ్డ వ్యక్తి ఆయన. అరే రే, ఈయన మొన్న నేను ఈ మధ్య టీవీలో చూశాను, ప్లస్ ఈయన అంటున్నాడు, సరే నేను కూడా వస్తానని అన్నాను. సరే ఆయన నన్ను కొండారెడ్డి గారు బండి వెనకాల కూర్చోబెట్టుకొని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆర్టీసీ డిపో వెనకాల ఒక చిన్న కళ్యాణ మండపంలో ఉంది. ఒక 40-50 మంది జనమే ఉన్నారు. ఇంతలోకి పత్రి సార్ వచ్చారు, ఫ్లూట్ వాయించారు. అందరూ ఒక 40 నిమిషాలు ధ్యానం చేపించాడు. నేను ఆ 40 నిమిషాల్లో 15 సార్లు కళ్ళు తెరిచాను. అందరి సాయి చూస్తూ ఉండి అందరూ బాగా ధ్యానం చేస్తున్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది, వీళ్ళు ఇంతసేపు ధ్యానం చేస్తారని. అంతకుముందు నాకు ఎవరో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎక్కువ ధ్యానం చేస్తే ఏదో అవుతుందని, మానసికంగా ఏదో దెబ్బతింటారని, ఏదేదో కొన్ని అపోహలు కొన్ని ఉన్నాయి. మరి వీళ్ళందరూ చూస్తే 40 నిమిషాలు చేస్తున్నారు. ఇంకా ఆడ కొంతమంది అనుభవాలు వింటే ఒక్కొక్కళ్ళు మేము 2 గంటలు చేస్తాము, 3 గంటలు చేస్తాము, 5 గంటలు చేస్తాము ఇలా చెప్తూ ఉన్నారు. అబ్బా ఏంది వీళ్ళు ఎలా చెప్తున్నారు, మినిమం ఎవరి వయసు ఎంత ఉందో తగ్గకుండా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తగ్గకుండా ధ్యానం చేయమంటున్నారు, ఇన్ని గంటలు చేస్తామంటారు, అంటే ఇన్ని గంటలు చేయొచ్చు అనమాట అన్న కన్ఫర్మేషన్ నాకు దొరికిందనమాట. సరే అప్పటి నుంచి నేను పత్రి సార్ గారి పిఏ నంబర్ తీసుకొని సార్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటాయి అవన్నీ తరచుగా కనుక్కుంటూ అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అలా నేను పుట్టపర్తి ఒకసారి వెళ్ళి శివరాత్రికి రిటర్న్లో గుంతకలు దిగాను. పవన్పుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రి సార్ ప్రోగ్రాం ఉంది. అప్పుడు నైట్ అంతా అఖండ ధ్యానం ఉంది. సరే అక్కడికి వెళ్ళేసి నైటు సార్ అందరి చేత ధ్యానం చేయించాడు. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా ట్రెక్కింగ్ చేయించాడు అర్ధరాత్రి. మళ్ళీ మార్నింగ్ రావడంతో అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీ అనుభవాలు చెప్పండి అన్నాడు. అప్పటికే కింద ఒక 2,000 మంది పైగా జనం అన్నారు. ఒక అతను నన్ను ఎంకరేజ్ చేశాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు, సార్ మంచి అవకాశం ఇచ్చారు అన్నాడు. సరే నేను వెళ్ళేసి నా లైఫ్లో అదే అని 2,000 మంది ముందు మైక్ పట్టుకోవడం. వెళ్ళేసి ఇలాగా నేను ఒక టీచర్ని అండి, నాకు ఇలాగ నేను ఒక యోగ ఆత్మకథ పుస్తకం చదివాను, నా శరీరం ఇలా గాలిలో లేసింది, నాకు ఇలా అనుభవాలు మాస్టర్స్ పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వరగిరి, లాహిరి మహాశైలు, మహావతార్ బాబాజీ గారు ఒక 5 నిమిషాలు నాకు దర్శనం ఇచ్చారు, ఒక మంచి అనుభూతి కలిగింది సార్, నేను ధ్యానం తెలుసుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్నాను సార్ అన్నాను. అనేసి ఇక నాకు మైకు చెయ్యి వణికిందనమాట. సరే ఇది చెప్పేసి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను తరచుగా పత్రి సార్ని ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళటము, సార్ తోటి నేను పరిచయం పెంచుకోవడము, అలా నా సెలవులో ఉన్నప్పుడల్లా సార్తో వెళ్ళటం అలా జరిగిందనమాట. అలా జరుగుతూ కొద్ది రోజుల తర్వాత సార్తో నాకు కొద్దిగా ఇంటిమసీ పెరిగింది. సార్ కూడా నన్ను తరచుగా ఆయన వెహికల్లో ఆయనతో పాటు చాలా ఊళ్ళు, కర్నూలు, అనంతపురము, ఆదోని, వైజాగ్, హైదరాబాదు అన్నీ కూడా సార్తో పాటు ఒక 3 సంవత్సరాలు తిరిగే అదృష్టం నాకు కలిగింది. సార్తో పాటు సార్ వెహికల్లోనే అన్ని ప్రాంతాలు తిరగడం జరిగిందనమాట. అప్పుడు నాకు చాలా సార్తో చాలా ఇంటిమసీ రావటము, సార్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, సార్ యొక్క లక్ష్యం ఏంది అన్నది నాకు ఒక అవగాహన కలిగింది. తర్వాత పత్రి సార్ అడిగాడు, అయ్యా కందుకూరులో ఒక ప్రోగ్రాం పెట్టండి అన్నాడు. అప్పుడు ఇక్కడ నేను ఇప్పకొంట నాగేశ్వరరావు అని వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ సార్ కొద్ది రోజులాగి మళ్ళీ మీ ఊళ్ళో ప్రోగ్రాం పెట్టండి అన్నాడు. అప్పుడు కందుకూరులోని ఒక కళ్యాణ మండపంలో మా స్థానిక ఎమ్మెల్యే మహేదిరెడ్డి గారు, తర్వాత అప్పుడు ఆర్డీఓ నాగబాబు గారు, జిల్లా జడ్జి గారు వీళ్ళందరూ ఇన్వైట్ చేసి ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. అలా అప్పుడు సారే ఆయనే వస్తూ ఉండేవాడు, ఆయనే వచ్చేవాడు అనమాట. ఆయన అడుగుతూ ఉండేవాడు ఆ రోజుల్లో. మరి మనకి ఎంత అదృష్టమో మరి. తర్వాత ఆ క్రమంలో నాకు సార్ దగ్గరికి వెళ్ళటము, ఇలాగా క్లాసులు చెప్పటము, పరిచయం ఇలా పెంచుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత నేను సార్ని అడిగాను, సార్ నాకు ఇలా ధ్యానం ప్రచారము ఈ కార్యక్రమాలు అవి పెడుతున్నాను, కానీ నేను ధ్యానం బాగా చేయలేకపోతున్నాను సార్, ఏం చేయమంటారు సార్ అన్న. సార్ ఏమన్నారంటే, అరే నువ్వు గత జన్మలో బాగా ధ్యానం చేసావు, నువ్వు ఈ జన్మలో వచ్చింది ధ్యాన ప్రచారం చేయటానికి అన్నాడు. సరే నేను ఇంకేం చేశాను, మా కందుకూరు పట్టణంలో స్కూల్స్, కాలేజెస్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఎవరైనా ఆర్డీఓస్ కానీ ఇలా డిఎస్పీల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళేసి ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉన్న క్రమంలో నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అన్ని సార్తో వెళ్ళేసి సార్తో పర్సనల్గా అడుగుతూ ఉండేవాళ్ళంటే అప్పుడు సార్కి అప్పుడు ఏంటంటే చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం సార్ తోటి. సార్ ఇప్పుడు నేను పిల్లవాళ్ళకు ఒక రకంగా ధ్యానం చెప్పాలా, పెద్దవాళ్ళకు ఒక రకంగా ధ్యానం చెప్పాలని అడిగాను ఒకసారి. అరే నీకు ఏది వస్తే చెప్పరా, నువ్వు ఏది చెప్పినా ఆ టైంకి అది కరెక్టేరా, నువ్వు చెప్పేసి చెప్తా ఉండు నీకు అన్నాడు. సరే అలా చెప్తూ ఉన్న క్రమంలో కందుకూరులో వెంకయ్య గారు అని డాక్టర్ గారు వచ్చారు. తర్వాత ఇంకా
ఎందరో మాస్టర్స్, గోరట్ల వెంకటేశ్వర గారు వచ్చారు, వేణు గారు, చాలామంది మాస్టర్స్ అందరూ వచ్చారు. దాదాపు 10 పిరమిడ్స్ వచ్చినాయి కందుకూరు టౌన్లో. ఎన్నో కార్యక్రమాలు వేల మందితోటి కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి వందల వేల క్లాసులు మనము కందుకూరు పట్టణంలో విస్తారంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక 10 నిమిషాలు కూడా కుదురుగా ధ్యానం లేనివాడిని ఈరోజు నేను 4 గంటలు ధ్యానం చేసే స్థాయికి ఎదిగాను. దట్ ఈజ్ పత్రిజీ. ఎటువంటి వాడి చేత అయినా అద్భుతాలు చేయించగలడు పత్రిజీ. అందుకే ఆయన జగద్గురు. కాబట్టి అటువంటి పరమ గురువు, ఒక జగద్గురువు సన్నిధిలో మనం ఉండటము ఎన్నో జన్మల పుణ్యఫలం. ఒకసారి నాకు సారు పామూరులో స్టేజ్ మీద చెప్పారనమాట, రాము నువ్వు పోయిన జన్మలో అక్కలకోట మహారాజు పోయి ఆ జన్మలో నువ్వు బాగా ధ్యానం చేసావు, అది మిగిలిపోయింది కాబట్టి సాధన ఈ జన్మలో ప్రచారం చేయడానికి వచ్చావని. తర్వాత నా మీద నాకు డౌట్ వేసింది, నేను నిజంగా అక్కలకోట మహారాజునే గత జన్మలో, ఇవన్నీ వాస్తవాలా అని చెప్పేసి నాకు, అంటే ఎంత గురువుతో మనం ఉంటున్నా కూడా మామూలుగా ప్రాపంచికమైన మనసు మన భ్రమలకు గురి చేస్తుంది అని డౌట్ వచ్చింది. తర్వాత పత్రిసారి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సత్యవాకు. ఆయన నోటి నుంచి ఏది వచ్చినా కూడా అది సత్యము. ఆయన ఆషామాషిగా ఏది పడితే అది ఆయన నోటి నుంచి రాదు. నిజంగా పిరమిడ్ సొసైటీ మూమెంట్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గత జన్మల్లో విశేషంగా విస్తారంగా ధ్యానం చేసిన ఎన్లైటెండ్ మాస్టర్లే. ఈ జన్మలో మనం ఊరకలగా ధ్యాన ప్రచారం కోసం, ధ్యానాన్ని ఈ నాటక రంగంలో 4 రోజులు నాటకం వేయటం కోసం, తిరిగి సత్యాన్ని నిలబెట్టడం కోసం, శాకాహార జగత్తు కోసము, ఆత్మ విజ్ఞానాన్ని ప్రపంచమంతా బోధించడం కోసం, సత్య స్థాపన కోసము పత్రిసార్తో పాటు మనందరం కూడా జన్మ తీసుకున్న కారణ జన్మలమే. పిరమిడ్ సొసైటీకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఆషామాషి వ్యక్తి కాదు. ఎన్నో జన్మల్లో విశేషమైన ధ్యానం చేసి చివరి జన్మల్లో పరిపక్వం చెంది భూమి మీద సత్యాన్ని స్థాపించడం కోసం జన్మ తీసుకున్న కారణ జన్మలని నాకు 100%, 100కి 1000% నేను కన్ఫర్మ్ చేసుకోగలిగాను. ఇలాగా పత్రిసార్తో ఉన్న ప్రతిరోజు ప్రతి నిమిషము నిరంతరము ఎరుక, ఆయన యాక్టివిటీసు, ఆయన మూమెంట్స్, ఆయన యొక్క ఆ హాస్య చతురత, ప్రేమతత్వము, కరుణ, అవి అన్ఇమాజినబుల్. అటువంటి మాస్టర్తో మనము ఉండటం అనేది ఎంత అదృష్టమో, మనం ఎంత భాగ్యమో. మనకి ఇంకా కొంత రోజుల్లో మనకి తెలుస్తుంది ఆ విషయం. ప్రపంచమంతా కూడా పత్రిజీ యుగం, ఇది పిరమిడ్ యుగం. కాబట్టి ఇంకా మనకి చేయాల్సిన వర్క్ ఏమిటంటే, ప్రతిది ఇక్కడ పిరమిడ్ని స్థాపించడము. ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రతి సమస్యకి, ప్రతి ఆరోగ్య సమస్యకి, ప్రతి కుటుంబ సమస్యకి, ఉద్యోగంలో సమస్యకి, వ్యాపారంలో సమస్యకి, వ్యక్తిగత సమస్యలకి సకలము పరిష్కారం ధ్యానమే. మరి అటువంటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి మనం ఏమిచ్చి రుణం తీసుకోగలుగుతామో? ఆయన చెప్పిన పని మనం చేయడం తప్పితే ఆయన మన నుంచి నయా పైసా ఆశించడు. ఆయన మన నుంచి ఆశించేది మన యొక్క ఎదుగుదల, మన యొక్క ఆత్మ విజ్ఞానాన్ని మనము అందరికీ వ్యాప్తి చేయడం ఆయన కోరుకునేది. ఆయనకంటూ సొంత ఏజెండా అయ్యలేదు. ఆయనకి సొంతగా ఏదైనా చేసుకుందామని కానీ, సొంత ఆస్తులు పెంచుకుందామని కానీ, సొంత కోరికలు అంటూ ఆయనకి లేవు. ఆయన వచ్చింది లోక కళ్యాణం కోసం. మరి అటువంటి ఆ మహాత్ముడి సంకల్పంలో మనం కూడా భాగం కావాలి. అందుకోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది విశేషంగా మనందరం కూడా శాయశక్తులా కూడా ఈ ఛానల్ అభివృద్ధికి అందరం పాటుపడాలి. శాకాహార జగత్తు కోసము మనందరం కూడా విశేషంగా కృషి చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇకపోతే నాకు 2-3 కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు నేను ఇవాళ షేర్ చేసుకోదచ్చాను. నేను గతంలో నాకు షిరిడి సాయిబాబాతోటి, సత్య సాయిబాబాతోటి మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉండేవి. ఎలాంటి అనుభవాలు అంటే, ఒకసారి నాకు సత్య సాయిబాబా వారు నైటు మా కల్లో కనపడేసి ప్రశాంతి నిలయం మధ్యలో ఉన్నట్టుండి ఆకాశం అంత ఎత్తున ఆయన ఉన్నట్టు నాకు దర్శనం కలిగింది. ఏందబ్బా నాకు పుట్టపర్తి సాయిబాబా అలా విశ్వరూపం చూపించాడు ఏందా అనుకుంటూ నేను ఉదయాన్నే స్కూల్కి వెళ్తూ ఉన్న బ్యాగ్ పట్టుకొని. మా ఇంటి ముందు ఒక కొట్టు ఉంది, ఒక చిన్న బంకు ఉంది, చిన్న వస్తువులు అమ్మే బంకు. నన్ను ఎవరో తెలియకుండా నేను నెట్టుకుంటూ ఆ బంకులోకి నెట్టారు. తెలియకుండా బంకులోకి వెళ్ళిపోయి ఒక బండిల్ ఆఫ్ పేపర్స్ ఉంటే ఆ పేపర్లోంచి ఇలా చేయబెట్టి ఒక పేపర్ లాగాను. ఆ పేపర్లో ఏముందంటే సత్యసాయిబాబా వారు ఎందుకు విశ్వరూపం చూపిస్తాడో ఒక పెద్ద ఆర్టికల్ రాస్తుంది. కొంతమందికి విశ్వరూపం చూపించినప్పుడు కలిగిన అనుభవాల గురించి ఆర్టికల్ రాస్తుంది. అవితమైన ఆశ్చర్యపడ్డా. తర్వాత ఒకరోజు
నాకు ఫస్ట్ ఒక పాప పుట్టింది. తర్వాత పాప, బాబు పుడతాడా అని అనుకుంటూ ఉన్నా. ఒకరోజు మళ్ళీ నాకు సత్యసాయిబాబు కల్లో కనపడేసి, నాకు నైటు అది కలలో ఒక యాపిల్ పండు తినిపించి, నీకు అబ్బాయి పుడతాడు రాము అని చెప్పి సాయిబాబా నన్ను అలా బ్లెస్ చేసి అలా వెళ్ళిపోయాడు. ఇలాగా మంచి మంచి అనుభవాలు కలుగుతున్నాయి నాకు. మరి నాకు ఈ మధ్య ఒక 5 years బ్యాక్ ఏమైందంటే, కందుకూరులో మా పక్క వీధిలో ఒకళ్ళ ఇంటిలో షిరిడి సాయిబాబా విగ్రహం ఒకటి హోమంలో నుంచి వచ్చింది. జనాలు వేల మంది వస్తున్నారు. టీవీ 9 వాళ్ళు వచ్చారు. రోజుకు ఒక 200-300 మంది జనం వస్తున్నారు. సరే, నేను అప్పటికే ధ్యాన మార్గంలోకి వచ్చినాక నేను కొద్దిగా ఈ భక్తి మార్గము, ఈ పూజలు ఇంతకుముందు బాగా చేసేవాడిని. మంత్రస్మరణ చెప్పాను కదా ఫస్ట్లోనే, అవధూతల దర్శనము, నామస్మరణ ఇవి బాగా చేస్తూ ఉండేవాడిని. అవన్నీ కొద్దిగా తగ్గించేశాను. తర్వాత ఒకరోజు నేను మా ఇంటి మీదకి వెళ్తూ ఉంటే, ఆ ఇంటి ముందు 2 బెంచ్ కార్లు ఉన్నాయి. ఎవరబ్బా ఏంది ఇంతమంది జనం వస్తున్నారు, ఇన్ని బెంచ్ కార్లు ఉన్నాయి, ఏదో షిరిడి సాయిబాబా వెలిసాడు అంటున్నాడు అని చెప్పేసి నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. యానాది రెడ్డి గారిని, ఇక్కడ టీచర్ అనమాట, ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అయితే వెళ్ళటంతో లోపల ఈనాడు రామోజీరావు గారు కోళ్ళు ఉన్నారు. ఒకరోజు చూస్తే జాస్తి చలమేశ్వర గారి వైఫ్ ఉంది. ఒకరోజు చూస్తే 2-3 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏందబ్బా ఇంతమంది ప్రముఖులు ఎక్కడెక్కడ నుంచి కందుకూరు వస్తున్నారు ఏంది అని చెప్పేసి నేను కూడా వెళ్ళటం బిగించేసి ఆ ఇంటికి. అప్పటికే నేను విగ్రహారాధన ఇవన్నీ మానేసి ధ్యాన మార్గంలోకి అప్పుడప్పుడు స్థిరపడుతున్నా. సరే, అక్కడ చూస్తే నిజంగా షిరిడి సాయిబాబా విగ్రహం కూడా చిన్న విగ్రహం ఉంది. ప్రసాదాలు పెడితే అందరి తింటున్నాడు సాయిబాబా. సరే, ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి నేను కూడా రోజు ప్రసాదాలు పెట్టడం బిగించేశాను. అలా 172 సార్లు పెట్టా. 150 సార్లు షిరిడి సాయిబాబు తిన్నాడు, నేను పెట్టినవి కూడా తిన్నట్టు గుర్తులు పడేవి. హోల్స్ పడేవి, ఆ పెట్టిన ప్రసాదాలు మాయమైపోయాయి, ప్రసాదాల్లో నుంచి వస్తువులు వచ్చాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతుంది. నిజమే, 100% జరుగుతుంది. సరే, నాకు ఫస్ట్లో డౌట్ ఉండేది, షిరిడి సాయిబాబా సత్యసాయిబాబా ఒకటైనా వేరు వేరే అని నాకు కొన్ని సంవత్సరాల కింద అనుభవం ఉండే. ఎవరో నాకు చెప్పారు, సత్యసాయిబాబా గురించి బ్యాడ్గా చెప్పారు ఫస్ట్లో. ఆయన ఏదో అక్కడ ఏదో జరుగుతుంటుంది, అక్కడంతా కూడా ఆయన సింటు పూసుకుంటాడు, ఏదో కొన్ని నెగిటివ్ వార్తలు చెప్పారు. నాకు ఆయన మీద కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్ ఫస్ట్లో ఉండేది, అనుభవాలు రాకముందు. అప్పుడు ఒకసారి నా కళ్ళ ఏమైందంటే, నేను నా హాస్టల్ బాడీ అలా లేచి ఎగురుకుంటూ ఒక పెద్ద ప్యాలెస్లో దిగటం జరిగింది. ఆ ప్యాలెస్లో బయట ఒక ఆయన వాచ్మెన్ ఉన్నాడు. ఆ వాచ్మెన్ ఏం చేశాడంటే నాకు ఒక ఆల్బమ్ ఇచ్చాడు. ఆల్బమ్ తీస్తే షిరిడి సాయిబాబా సమాధి మందిరంలో ఎలా ఫోటో ఉందో అలాంటి ఫోటో ఉంది. మళ్ళీ 2వ పేజీ తిప్పాను. 2వ పేజీలో కూడా షిరిడి సాయిబాబా సమాధి మందిరంలో ఎలాంటి ఫోటో ఉందో అలాంటి ఫోటోనే ఉంది. తర్వాత ఆ ఫోటో తనంతట తానే గ్రాఫిక్స్లో సత్యసాయిబాబాలకు మారిపోయింది. ఇంతలోపలికి సత్యసాయిబాబాలు నా దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. రాము, ఇప్పుడే నమ్ముతావా నేను షిరిడి సాయిబాబానని? ఎందుకు ఇన్నిసార్లు మళ్ళీ అవును అనుమానిస్తున్నావు అని నాకు బాబా తల మీద బ్లస్ చేయడం జరిగింది అనమాట. సరే, ఆ అనుభవం వచ్చిన తర్వాత వీళ్ళేదో షిరిడి సాయిబాబా ఇక్కడ వీళ్ళు ఇంట్లో వెలిసారంటున్నాడు, మరి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. మానవ మనసు ఏంటంటే ఎప్పుడు కూడా సంశయాత్మ వినశ్యంతి అని చెప్పినప్పటికీ అది టెస్ట్ చేయాల్సిన అనిపిస్తూ ఉంటుంది. అది హ్యూమన్ టెండెన్సీ. సో నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. అప్పుడు నాకు సాయిబాబా అనుభవం ఇచ్చాడు. ఆయన మళ్ళీ ఇక్కడ ఫిజికల్గా జరుగుతుంది చూద్దామని చెప్పేసి నేను ఆ షిరిడి సాయిబాబా ఆ రూమ్లోకి సత్యసాయిబాబా ఫోటో తీసుకెళ్ళి పెట్టా. మా ఇంట్లో ఫోటో తీసుకెళ్ళి పెట్టిన ఒక గంట సేపటికి సత్యసాయిబాబా తల్లో నుంచి అంత విభూతి ఫిజికల్గా రాలిపడింది. తర్వాత ఇక్కడ కందుకూరు సత్యసాయిబాబా సేవా సమితి వాళ్ళని ఒక 150 మందిని తీసుకెళ్ళి పెద్ద సత్యసాయిబాబా ఫోటో పెట్టించి భజన చేయించాం. ఒకరోజు కార్యక్రమం భజన చేస్తే ఆ రూమ్ అంతా దాదాపు ఒక 2-3 లీటర్ల తేనె వచ్చేసేది ఆ ఫోటోలోంచి. అబ్బా, చాలా అంటే షిరిడి సాయే సత్యసాయి అని నాకు ఫిజికల్గా కూడా ఇక్కడ బాబా అనుభూతి ఇచ్చాడు. తర్వాత ఒకసారి పత్రిసారి ఫోటో షిరిడి సాయిబాబా గెటప్లో ఉంటుంది. ఆ ఫోటో తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టడం జరిగింది సాయిబాబా దగ్గర. బాబా నేను అలా పెట్టేసి ఇలా తిరగడంతో ఆ ఫోటో తీసేసి మళ్ళీ ఆ గోడ తలుపు వెనకాల పెట్టేశాడు. తర్వాత ఎందుకు ఇలా బాబా పెట్టాడని చెప్పేసి నేను ఒక మాస్టర్ కనుక్కుంటే, నాయన పత్రిసార్ అంటే ఎవరనుకున్నావు, ఆయన గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. షిరిడి సాయిబాబా కూడా ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర పెట్టడానికి ఒప్పుకోవాలి బాబా గురువుగారి ఫోటో. ఆయన ఇంకా ఉన్నత తలాలకు సంబంధించిన ఉన్నత ఆధ్యాత్మిక విద్యని, ప్రపంచాన్ని ఒక అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయడానికి వచ్చిన మహాపురుషుడు. మరి ఆయన ఇంకా ఉన్నత స్థానంలో ఉంచాలని బాబా ఉద్దేశమేమో. మరి బాబా ఇమీడియట్గా తీసి ఆ తలుపు దగ్గర పెట్టడం జరిగింది. నాకు ఫిజికల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా. నాకు షిరిడి సాయిబాబా 4 లెటర్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ రోజుకు. అణిమ, గరిమ, లగిమ, మహిమ, కామ్య, ప్రకామ్య, ఇషిత్వ, వశిత్వ, అష్టశుద్ధులన్నీ ఉన్నాయి. మనం ఉపయోగ ఆత్మ పుస్తకంలో చదువుతాం. ముస్లిం గారడివాడు, ఎన్నో అధ్యాయాలు, గాలిలో దేశే సాధువు నగేంద్ర బహదూరి, టైగర్ సాధువు, గంధబాబా అద్భుత ప్రదర్శన, ఇటువంటి అనుభవాలన్నీ నాకు ఫిజికల్గా జరిగినాయి మా కందుకూరులో. కాబట్టి ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా మనం ఎన్నో జన్మల్లో మనము పరిణితి చెందుతూ
చివరి జన్మలో వచ్చాం. ఇదే భగవద్గీతలో చెప్పింది, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి వాసుదైవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. చివరి జన్మల్లోకి వచ్చినాక మనము వీటి మీద కూడా విరక్తి కలుగుతుంది. మనం వచ్చింది ఎప్పుడు ధ్యానము, ఆత్మజ్ఞానము అని తప్పితే మన పని లేదు. నాకు అర్థమైపోయింది. మనం వచ్చింది కేవలము పక్క వాళ్ళకి ధ్యానం చెప్పడానికి, మనం ధ్యానం చేసుకోవడానికి. అది తప్పితే ఇంకే పని చేసినా మనకి శాంతి రాదు లోపల. కాబట్టి మనం ఏ పని కోసం వచ్చామో ఆ పని చేస్తేనే తృప్తి. మనం చేయాల్సిన పనులు గురువుగారు చక్కగా మనకి విశదపరిచారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, పిరమిడ్ల నిర్మాణము, శాకాహార ప్రచారము. ఇప్పుడు చేయవలసింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి విశేషంగా మనందరం సేవ చేయాలి. అందరం కూడా నా వంతు బాధ్యత కూడా నేను కూడా కొంత డబ్బు త్వరలోనే ఇవ్వబోతున్నాను. అందరూ కూడా ఈ పిఎంసికి విశేషంగా ఎంత వాళ్ళు ఏం చేయగలుగుతారు అది చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం ధ్యాన ప్రచారం ఫిజికల్గా చేయలేం కాబట్టి మన పని పిఎంసి చేస్తుంది. ఇక మనం చేయాల్సిన పని మన పిఎంసికి సహకరించడమే. కాబట్టి అందరం చేద్దాము. ఇంకా నాకు 2-3 ధ్యాన అనుభవాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి ఏమైందంటే, నేను తెనాల్లో ధ్యానం క్లాస్ చెప్పేసి నైటు రిటర్న్ అవుతూ ఉన్నా. నైట్ రిటర్న్ అవుతూ ఉంటే వాళ్ళు మచిలీపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్కి నన్ను ఎక్కిచ్చారు. బాగా జనరల్ కంపార్ట్మెంటు. అప్పటికి ట్రైన్ 10:30-11 అయింది. క్లాస్ అయిపోయేసరికి నేను వాళ్ళు భోజనాన్ని పెట్టించి మళ్ళీ నన్ను రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని ఇచ్చి, అది ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు నేను చక్కచక్క వచ్చి ఎక్కేసాను అనమాట. ట్రైన్ స్టార్ట్ అయింది. అది యాక్చువల్గా నేను సింగరాయకొండ అనే ప్లేస్లో దిగి కందుకూరు రావాలి, కానీ సింగరాయకొండలో స్టాపింగ్ లేదు. నాకు ట్రైన్లో 4-5 ఏం చెప్పారంటే మిస్లీడ్ చేశారు. మీకు సింగరాయకొండలో స్టాపింగ్ ఉందా, నైట్ మళ్ళీ ఒంగోలు దిగి మళ్ళీ బస్సులు లేక మళ్ళీ నువ్వు చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఎందుకు వెళ్తావు, నేరు సింగరాయకొండ వెళ్ళిపో, ఆడే దిగుతావు అన్నారు. ఆ మిస్లీడ్ చేయడం వల్ల నేను ట్రైన్ నిజంగా సింగరాయకొండలో స్టాపింగ్ ఉందనుకొని ఒంగోలులో కూడా దిగలేదు. జనరల్ కంపార్ట్మెంట్ బాగా రష్గా ఉంది. తర్వాత ఆ ట్రైన్ అలా వచ్చేస్తూ ఉంది సింగరాయకొండ. కొద్దిగా స్లో అయినట్టు, జనరల్గా స్టేషన్లో కొద్దిగా స్లో అవుతుంది కదా, నేను స్లో అవుతున్నసరికి నిజంగా అది ఆగుతుందేమో అన్న నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. బాగా రష్గా ఉంది, జనరల్ కంపార్ట్మెంట్ చివరిలో జనాలు తోసుకుంటూ నేను దిగాలని తోసుకుంటూ వచ్చి బయట కాలు పెట్టేసి. కానీ ట్రైను ఒక 30-40 కిలోమీటర్ల వేగంతో పోతుంది. జనరల్గా మనం అసలు 20 కిలోమీటర్లు 30 పోతేనే పడితే స్పాట్ డెడ్ అయిపోతుంది, అది కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. మరి నేను ఒక 40 కిలోమీటర్లు పోయే ట్రైన్ నుంచి అలా కాలు పట్టడంతో నా తల పోయి ప్లాట్ఫారానికి ఇదే పార్ట్ ప్లాట్ఫారానికి ఫట్టని గుద్దుకొని నా హాస్టల్ బాడీ 2-3 కిలోమీటర్స్ అలా పైకి ట్రావెల్ చేసి మళ్ళీ నా ఫిజికల్ బాడీలోకి రావడం జరిగింది. చెయ్యి అంతా దోక్కుపోయింది. అయితే నేను స్పాంజ్ బాడీ ఎలా లేచిందో అలా లేచే. నేను ఫిజికల్గా ఏం దెబ్బలేదు, తలంతా ఇది ఈ పార్ట్ అంతా కూడా ఉబ్బింది, ఇంతలాను వాసింది, చెయ్యి అంతా దోక్కుపోయింది, నా ఫోన్ అన్నీ కింద పడిపోయాయి. ఒక ఆమె ఏమో ఇవిడ తాగి కింద పడ్డాడు అంటుంది. స్టేషన్లో అప్పుడు 2-3 ఉండరు ఆ స్టేషన్లో, చీకటిగా ఉంది. ఇవిడ ఒక ఆమె వచ్చి, అయ్యా నీ పెళ్ళాం బిడ్డలు అదృష్టవంతులు ఎట్ట బతికేవారు ఆయన ట్రైన్లోంచి పడిన ఒక ఆమె అంటుంది. నాకు నవ్వు వచ్చి సరే ఏమైతే నేను అలా నడుచుకుంటూ వచ్చేసి ఇంటికి వచ్చాను. లోపల గుండె దడ్ కొట్టుకుంటుంది, విపరీతమైన భయం వేస్తుంది. ఇంటికి వచ్చేసాను, నిద్రపట్టలేదు. మా భార్య చూసి భయపడింది, ఇదంతా బ్లడ్ అంతా కారుతా ఉంది చేతికి. ఏం కాలేదు, జారి పడ్డాలి ఏదో చెప్పాను. నాకు నిద్రపట్టలేదు, లోపల ఎముకలు ఇరుగుంటాయా ఏదో, ఏంటంటే ఈ పార్ట్ అంతా కూడా ఇంతలాను వాసింది. ఇంటికి వచ్చేసరికి ఎంత పెద్ద వాసింది. సరే ఆ భయంతో నేను పోయి 3:30-4 లేచి ఇక్కడ మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉంటే వెళ్ళేసి బయట గుడి బయట ఒక 2 అవర్స్ మెడిటేషన్లో కూర్చున్నా. ఆ మెడిటేషన్ నుంచి లేచిన తర్వాత చూస్తే ఇంత వాసింది కాస్త ఇంతదైపోయింది. అసలు ఆ సాయంత్రానికి ఏమీ లేదు. ఆ సాయంత్రం నేను శివాజీ సినిమాకి వెళ్ళడం జరిగింది, నాకు బాగా గుర్తున్నమాట. రజనీకాంత్ శివాజీ సినిమాకి వెళ్ళడం జరిగింది. తర్వాత జరిగిన ఒక 4 రోజులకి నేను పత్రిసారథి అన్నవరంలో ధ్యాన మహాచక్రం ఉంది. ఆ ధ్యాన మహాచక్రం కార్యక్రమానికి వెళ్ళి అన్నవరం వెళ్ళేసి సార్ అప్పుడే కొంతమంది ఆడ ఉన్నాడు, సార్ నేను ఇలాగ రైల్లో నుంచి పడ్డాను సార్, అయినా బతికాను సార్, మీ బ్లెస్సింగ్ సార్ అన్న. నేను రైల్లో నుంచి పడ్డాను సార్ అన్నాను. ఫస్ట్ సార్ ఏమన్నాడంటే, అరే నేలకేమన్నా అయిందంటరా అన్నాడు. అంటే ఆ గురువుగారి హస్తము, మన అదృశ్య శక్తి, అదృశ్య హస్తము ధ్యానం చేసేవాళ్ళని, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళని నిరంతరము పరిరక్షిస్తుంటుంది. ఇదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎవడైతే యోగ సాధన చేస్తూ ఉంటాడో, ఎవడైతే నిరంతరము ధ్యాన సాధనలో ఉంటాడో, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారో, వాళ్ళని రక్షించడానికి మన చుట్టూ ఎన్నో అదృశ్య హస్తాలు మన చుట్టూ నిరంతరము మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఈ సంగతి ధ్యానం చేసే వ్యక్తికి తెలుసు, ధ్యాన ప్రచారం చేసే వ్యక్తికి తెలుసు. అది అందరి అనుభవాల్లో ఉంటాయి ఇటువంటివన్నీ కూడా.
కాబట్టి మనము దేవుళ్ళము, మనము ఆత్మ పదార్థాలము, మనము ఎన్నో జన్మల్లో ధ్యానం చేసి ఈ జన్మలో ప్రపంచమంతా కూడా ధ్యానమయం చేయటానికి జన్మ తీసుకున్న కారణ జన్మలము. ఈ విషయాన్ని అందరూ కూడా పదే పదే అనుభూతి చెందినవారే, చెందుతున్నవారే, చెందబోయేవారే. పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కారణ జన్ముడు. అందుకని పత్రిసారి మనల్ని ఎంత హైలైట్ చేస్తారో, పిరమిడ్ మాస్టర్ల గురించి ఎంత గొప్పగా చెప్తాడు. మరి అటువంటి జగద్గురువుతో మనకి అనుబంధం అనేది ఆషామాషి విషయం కాదు. రాబోయే రోజుల్లో ఒక చరిత్ర, మనమంటే ఒక చరిత్ర. పిఎస్ఎస్ మూమెంట్ అంటే ప్రపంచాన్ని దిశానిర్దేశం చేసేది పిఎస్ఎస్ మూమెంటే, ప్రపంచానికి మార్గదర్శి పిఎస్ఎస్ మూమెంటే, ప్రపంచాన్ని నడిపించేది పిఎస్ఎస్ మూమెంటే. మరి మిత్రులారా, ఇప్పుడైనా సరే, ఇక నుంచైనా సరే ప్రపంచాన్ని అంతా కూడా శాకాహారం చేసే బాధ్యత మందే, ప్రపంచాన్ని అంతా శాంతి మార్గం వైపు నడిపించే బాధ్యత మందే, ప్రతి వ్యక్తికి ధ్యానం వైపు తీసుకెళ్లే బాధ్యత మందే, ఆరోగ్య జగత్తును నిర్మించే బాధ్యత మందే, రోగరహిత సమాజాన్ని నిర్మించే బాధ్యత మందే. మరి గురువుగారు ఎవరికి ఎంతవరకు అయినా చేస్తూ ఉంటాడు, ఎంతదైనా ఏ సాధ్యం కాని పనైనా చేపిచ్చేస్తుంటాడు. మరి మనం చూస్తూ ఉంటే మరి ఎన్ని పిరమిడ్స్ వచ్చినవి, ఎంతెంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ఎంతెంత సాధన జరుగుతుంది, ఆశ్చర్యం వేస్తుంటుంది మనకి. కాబట్టి ఇలాగా ఈ చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి 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 మనం ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి రావటము ఎన్నో జన్మల భాగ్యము. వచ్చిన అవకాశాన్ని ఇంకా చక్కగా వినియోగించుకుందాము. ఇప్పుడు మనము ధ్యానం ప్రచారం చేయడానికి పిఎంసి ఒక అద్భుతమైన మాధ్యమం. అందరూ కూడా డబ్బు లేనివాళ్ళు ఇంకో రకంగా డబ్బులు వసూలు చేసి ఇప్పించవచ్చు, 10 మందికి పిఎంసి గురించి తెలియపరచవచ్చు. ఏ రకంగా అయినా సరే పిఎంసి అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందినట్టే. ఎందుకంటే ఇప్పుడు మాధ్యమం ఇంకా 2-3 ఏళ్ళు ఈ కరోనా అనేది చాలా ఎఫెక్టివ్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ పిఎంసి ద్వారానే మన ధ్యాన ప్రచారం, ఇప్పుడు జూమ్ క్లాసులు విపరీతంగా జరుగుతున్నాయి. ఇంకా పిఎంసి ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెంది ప్రపంచమంతా కూడా ఈ శాంతి, జ్ఞాన, ఆరోగ్య జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు అయితేనే ఆరోగ్య జగత్తు వస్తుంది. ఇంకా మనుషులు ఎంతోమంది మాంసం తింటున్నారు, ఎంత దరిద్రమో. ఇంకా ఇప్పటికీ ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారు చికెన్ తినండి, గుడ్లు తినండి, బాగా కరోనాను ఎదుర్కొంటామని చెప్పేసి. ఎంత సిగ్గుచేటో, ఎంతో బాధాకరమైన విషయం. మరి అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానమంత ఏవచ్చ. మనం ఆత్మ పదార్థాలము, ఈ శరీరం కాదు, మనం ఆత్మలమని ఒక తట్టు సత్య మార్గం వైపు మనం లేకపోతుంటే ఈ శరీరానికి చికెన్ పెట్టు, శరీరానికి గుడ్డు పెడితే ప్రోటీన్స్ వస్తాయి అన్నది ఎంత మూర్ఖత్వమో. అందుకే గురువుగారు అనుక్షణము సత్య దర్శనం, నిరంతరము సత్య దర్శనం ఇచ్చే ఛానల్ ఈరోజు ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది మన పిఎంసీనే. మనం సగర్వంగా, ధైర్యంగా, దమ్ముతో తల ఎత్తుకొని గర్వంతో చెప్పుకునే ఛానల్ ఏదైనా ఉందంటే పిఎంసి ఛానల్. కాబట్టి మిత్రులారా, ఇంకా మనము ఎంతో జంతువాద విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా కరోనాకు మూల కారణాన్ని కనుక్కోలేకపోతుంది ఈ సైన్స్. ఒక కరోనాకు మూల కారణం కనుగొన్న ఏకైక సైన్స్ ఏదంటే ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మశాస్త్రం. కాబట్టి ఎప్పుడైతే ఆత్మశాస్త్రాన్ని అందుకే పత్రిసారి ఎప్పుడు చెప్తుంటాడు, ఆల్ ది ఫిజికల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెంటల్ వర్రీస్, ఆల్ ది మెంటల్ వర్రీస్ ఆర్ బికాస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీస్, ఆల్ ది ఇంటెలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. ఇదే భగవద్గీత చెప్పింది. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవైనైవ హృజనం సంతరిష్యసి ఎస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంలోనే కర్మలు దగ్ధమవుతాయి. నువ్వు ఎటువంటి పాపాత్ముడువైనా, ఎటువంటి నీచుడువైనా, ఎటువంటి దుష్కర్మలు నీకున్నా, గత జన్మలు ఎంత మాంసం తిని ఉన్నా, ఎంతోమందిని హింసించి ఉన్నా, నువ్వు ఆత్మజ్ఞానం వస్తే, ధ్యానం చేస్తే ఆ నౌక మీద దాటిపోగలుగుతామని భగవద్గీత చెబుతుంది. మరి స్పిరిచువల్ సైన్స్ ఒక రకంగా చెబుతుంటే ఈరోజు మరి భౌతికమైన వ్యక్తులు, డాక్టర్లు, మెటీరియలిస్టిక్ పీపుల్ అంతా కూడా ఆ కర్మను తట్టు అనుభవిస్తూ కూడా ఈరోజు కరోనాకి ఎంత బలవుతూ కూడా ఇంకా చికెను గుడ్డు తిని జీవహింసను ప్రోత్సహిస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో మరి పిరమిడ్ మాస్టర్లకే తెలుసు. అది నవ్వు వస్తూ ఉంటుంది మనకి. కాబట్టి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. వీఆర్ ఓన్లీ ది పీపుల్ హూ కెన్ ఎడ్యుకేట్ దిస్ ఎంటైర్ వరల్డ్. దెర్ ఈజ్ నో బడీ టు గివ్ ది స్పిరిచువల్ సైన్స్. మరి పత్రిసారు ఈరోజు ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు,
ధ్యాన వ్యవసాయము, ధ్యాన వ్యాపారం, అన్ని రంగాలకి ఆయన నిరంతరము ఎంత క్రియేటివ్గా ఎన్ని రకాలుగా ధ్యానాన్ని ప్రతి వ్యక్తికి అందించి ఒక అద్భుతమైన ఒక స్వర్గాన్ని భూమి మీద నిర్మించడానికి ఆయన ఎన్ని వంతులు చేస్తాడు, అన్ని వంతులు చేస్తాడు ఆయన. మరి ఆయనకి అష్టసిద్ధులు ఆయన వశం, ఆయన ఏదంటే జరిగిపోతుంది. మరి ఆయన వారసులం మనం, ఆయన అంశాలు మనం, ఆయనే మనం. బ్రహ్మర్షి పత్రిజీ, నేనే పత్రిజీ. మరి అటువంటి మహానుభావుడు యొక్క ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇదే చెప్తారు, ప్రతి వ్యక్తి పత్రిసారే, ఆయన ప్రతిరూపాలమే మనం. మరి ఆయన సిద్ధాంతాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని మనము జీర్ణించుకునే వాళ్ళం. ఎంతోమంది ఉన్నారు అటువంటి మాస్టర్స్, వేల మంది ఉన్నారు ఈరోజు. మరి వాళ్ళందరూ కూడా పత్రిసారితో సమానమే మనకి. మరి సారు మరి మనకు ఒక లక్ష్యాన్ని, ఒక అద్భుతమైన వర్క్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఎంతకన్నా గొప్ప వర్క్ ఎవడు ఇవ్వలేడు. ఎంత వర్క్ అయినా ఉంది మనకి చేసుకుంటే. ఎంతోమందికి చెప్పాల్సిన అవసరం ఉంది. పుస్తకాలు రాసేవాడికి పుస్తకాలు రాపిస్తాడు, ధ్యానం చెప్పేవాడికి చెప్పిస్తాడు, డబ్బు పెట్టేవాళ్ళ చేత పెట్టిస్తాడు, కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసేవాళ్ళ చేత చేపిస్తాడు. ప్రతి వ్యక్తిని కూడా ఆయన తన దివ్య ప్రణాళికలో భాగంగా ఉపయోగించుకుంటాడు. అదే మా మహాత్ముల యొక్క గొప్పతనం. మనం ఇక్కడ సాక్షిగా, వాళ్ళకి విట్నెస్గా, వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుంటూ పోతే మనము పురోగతి సాధిస్తాము. నేను పత్రిసారి దగ్గర నేర్చుకుంది అది. ఆయన ఏం చెప్పాడో అది చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి. నాకు జరిగినాయి. నా జీవితంలో ఎంత మార్పు చెందా. ఒకప్పుడు నేను 10 మంది ముందు మాట్లాడలేను. ఈ మధ్య రీసెంట్గా ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 200 మంది గ్రూప్ 1 ఆఫీసర్లకి ఒంగోలులో నా చేత కలెక్టరేట్లో ప్రోగ్రాం పెట్టించారు. మరి నేను ఈరోజు 10 మంది ఐఏఎస్ల ముందు నేను మాట్లాడగలుగుతున్నా. ఒక 10 years బ్యాక్ నేను ఒక ధ్యానం క్లాస్ చెప్పడానికి వెళ్తే ఒక డిఐజీ, ఒక ఎస్పీ లేసి నిలబడ్డారు. మరి ఒక మామూలు వ్యక్తిని, ఒక సాధారణమైన టీచర్ని నాకు ఎంతో గౌరవం పొందుతున్నా ఈరోజు ధ్యాన ప్రచారం వల్ల. ఇప్పటికి నేను 70 లక్షల మంది విద్యార్థులకు ధ్యానం చెప్పడం జరిగింది. మరి నా లక్ష్యం ఏంటంటే 1 కోటి మంది విద్యార్థులకు ధ్యానం చెప్పాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఆ లక్ష్యంలో భాగంగా 70 లక్షల మందికి ఇప్పుడు ధ్యానం చెప్పాను. ఒక 20 సంవత్సరాలు విస్తృతంగా నేను తిరగడం జరిగింది. కొన్ని ప్రకాశం జిల్లా అయితేమి, నెల్లూరు జిల్లా అయితేమి, గుంటూరు జిల్లా అయితేమి, కృష్ణా జిల్లా అయితేమి, తెలంగాణ అయితేమి, ఢిల్లీ 4 times వెళ్ళగలిగా, బాంబే 2 times వెళ్ళగలిగా. ఇలా విస్తృతంగా హిమాలయాలకి వెళ్ళగలిగా, సిక్కిం అంతా తిరగగలిగా. మరి ఇదంతా ఉత్తరాఖండ్ వెళ్ళా, డెహ్రాడూన్ వెళ్ళా పత్రిసారితో పాటు. డెహ్రాడూన్లో ఒక 10 days ఉండడం జరిగింది. ఎన్ని ఊళ్ళు తిరిగాను, దేశమంతా తిరగలిగా. మామూలుగా ఉంటే నేను మా ఇంట్లో కూర్చొని ఏదో మామూలుగా చిన్న చిన్న పనులు ఏదో మామూలుగా అందరిలానే ఉండేవాడిని. కానీ ధ్యానం చేయటం వల్ల విస్తృతమైన పరిచయాలు, విస్తృతంగా తిరిగే శక్తి, ఎంతో నిరంతరమైన ఒక ఆనందకరమైన స్థితి, ఒక ఉత్తేజము, ఒక ఉల్లాసము, అలుపు లేని స్థితి, ఎప్పుడు ఆనందంగా ఉండే స్థితి ఇచ్చే సాధన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము. మరి ఇటువంటి భాగ్యాన్ని కలిగించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ఏమిచ్చినా నేను రుణం తీసుకున్నాను. నా తల తీసి ఇచ్చినా కూడా అది చాలా తక్కువే. మరి ఆ మహానుభావుడికి నేను ఏదైనా చేయగల గురుదక్షిణ సమర్పించుకుంటాను అంటే అది ఆయన చెప్పిన కార్యక్రమం చేసుకుంటూ పోవటమే, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆయనకి మారిపోవటమే. ఆయన చెప్పిన దాంట్లో నిరంతరము ఈ శరీరాన్ని నేను ఖచ్చితంగా చివరి బొట్టు వరకు నేను ఉపయోగిస్తాను బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశయ సాధనలో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారికి, మన పిఎంసి ఛానల్ వారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.